ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వేవేల దొత్తలతో కొనియాడబడుచున్న దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. వినుట ద్వారా ప్రభా మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయ ప్రభా. మాకు మారు మనసు దయచే ప్రభా. విరిగి నలుగును హృదయం దయచేయమని అడుగుచున్నాను నేను ప్రభా. ప్రభు వినిచిన వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని, నీ రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 11 వచనాలు ఇలాగూ వ్రాయబడి ఉన్నవి. బలిష్ఠుడై వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని, ఆయన మేఘము ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘధనస్సుండెను. ఆయన ముఖము సూర్యబింబము వలె, ఆయన పాదములు అగ్నిస్తంభము వలె ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న యొక్క చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించాను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికాను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము, వాటిని వ్రాయుదునని పరలోకము నుండి యొక్క స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తెను. ఏంటది? బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని, ఆయన మేఘములను ధరించుకుని ఉండెను. శిరస్సుల మీద మేఘధనస్సు ఉండెను. ఆయన ముఖము ఎలా ఉన్నది? సూర్యబింబము వలె ఉన్నది. పాదములు అగ్నిస్తంభములు వలె ఉన్నాయి. ఆయన చేతులు విప్పబడి ఉన్న యొక్క చిన్న పుస్తకము కనబడి ఉండేనని అంటున్నారు. ఇది యోహాను గారు దర్శనంలో చూస్తున్నది. ఇదంతా కూడా ఏమని? సింహాసనము మీద ఆయన దిగివచ్చుట, కుడి పార్శ్వమును సముద్రము మీద, ఎడమ పాదము భూమి మీదను మోపెను. అప్పుడు సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించినప్పటి నుంచి 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఎప్పుడు దేవుడు భూమి మీద కాలు పెట్టినప్పుడు సూర్యబింబము వలె ఆయన పాదములుండును, అగ్నిస్తంభముల వలె ఆయన ముఖము ఉండెను. ఆయన విప్పుట బట్టి ఆయన చేతిలో ఏమన్నది? చిన్న పుస్తకం ఉండెను. సముద్రం మీద పాదము మోపినప్పుడు సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భాటముతోను 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 మారులు పలికిన సంగతులను ముద్ర వేయమని పరలోకం నుండి ఒక స్వరము పలుకుట వింటినన్నాడు. సముద్రము మీద భూమి నిలిచియునను. అప్పుడు దేవదూతలు కుడి చేయి పట్టుకుని ఆకాశము తట్టు ఎత్తి పరలోకమందును అందులో ఉన్న వాటి భూమిని, అందులో ఉన్న వాటిని, సముద్రములో ఉన్న వాటిని సృజించి యుగయుగములు జీవించుచున్న వానితో తోడు ఒట్టు పెట్టుకుని ఒక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మమును సమస్తమును చెప్పాను. ఏంటది? 7వ దూత ఊదినప్పుడు సముద్రమును, అందులో భూమిని ఉన్న వాటిని కూడా సృజించిన యుగయుగములు జీవించిన వాడు ఎవరు? మన దేవుడు యుగయుగములు కూడా జీవించును. ఉన్న వాటిలోని 7వ దూత పలికినప్పుడు, అతడు బోర ఊదినప్పుడు కూడా దేవుడు తన దాసులకును ప్రవక్తలకును సువార్తమానము ప్రకటించాను. దేవుని మర్మములను సమస్తమును కూడా చెప్పాను. అంతటా పరలోకము నుండి కూడా నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడానని యోహాను గారు అనుకుంటున్నారు. నీవు వెళ్ళిన సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో నుండి విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకోమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన దానిని తీసుకుని తినివేయుము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనె వెలే మధురముగా ఉండునని వానితో చెప్పను. ఏమని?
అంతటా పరలోకము నుండి వినిన స్వరము ఒకటి మరలా నాతో మాట్లాడానని అంటున్నాడు. నీవు సముద్రము మీద భూమి మీదను నిలిచి ఉన్నప్పుడు ఆ దూత చేతిలో ఉన్న చిన్న పుస్తకమును ఇమ్మని అడిగినప్పుడు అది తినివేయమని అంటుంది. ఆ దూత యొద్దకు వెళ్ళి చిన్న పుస్తకమును తీసుకుని నాకిమ్మని అడుగగా అది తినివేయము. అది నీ కడుపుకి ఎలా ఉంటుంది? చేదుగాను, నీ నోటికైతే తేనె కంటే మధురముగాను ఉండినను. ఆ చిన్న పుస్తకం తినడం వల్ల ఏమంటారు? తేనె కన్నా మధురముగాను ఉండినను. అంతటా నేను ఆ చిన్న పుస్తకము దూత చేతిలో నుండి తీసుకుని దానిని తినివేసి తిని అది నా నోటికి తేనె వలెను మధురముగాను ఉండెను గాని నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయెను. అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడువారు గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింప సాంగత్యమని వారితో చెప్పాను. ఎలాగ మరలా ఆ చిన్న పుస్తకము తినిన తర్వాత అలా కొడుపుకి చేదుగాను అది అప్పుడు ప్రజలకు జనములకును కూడా ఆయా భాషలు మాట్లాడు వారికి కూడా అనేక మంది రాజులకు కూడా మరలా ప్రవచించిన సాంగత్యమును ఆయన. మనం పుస్తకములు తినగొందుమని తినలేము. ఈ బోర ఊదినప్పుడు ఆ పుస్తకమును దేవుని చేతిలో ఉన్న పుస్తకమును చూసి ఆ దూత ఏమని తీసుకొని వచ్చి ఏమని అన్నది? ఈ చిన్న పుస్తకము నాకిమ్ము, నేను వినగా దాంట్లో మనం ఏం చేస్తాం? చదువుతాము. కానీ ఇది తింటే చేదుగాను తేనె కన్నా మధురముగాను ఉన్నదని అన్నాడు. అది రాజులకే కానీ ప్రవక్తలకే కానీ దేనికైనాను సరే తేనె కంటే మధురముగానే ఉండునన్నాను. అంటే ఆ పుస్తకం ఏదై ఉంటుందన్నారు ఎవరమన్నా మనం గ్రహించగలమంటారా? గ్రహించలేం కదా. అది దేవునికి మాత్రమే తెలుసు. అది దేవుడు మాత్రమే సృజించినది. ఈ దేవత చేతిలో ఉన్న చిన్న పుస్తకమును కూడా దాని అంటే ఒకవేళ పరిశుద్ధ గ్రంథం అవ్వచ్చు, దేవుని వాక్యమును అవ్వచ్చు, ఏదైనాను సరే అవ్వచ్చు. కానీ ఆది అందు వాక్యం ఉండేను కాబట్టి ఈ పుస్తకము పరిశుద్ధ గ్రంథమే అవ్వండొచ్చేమో, పరిశుద్ధమైన గ్రంథం అయ్యి ఉండొచ్చేమో, మనకైతే తెలియదు. కానీ అది దేవుడు చూపించిన దాన్ని బట్టే మనము గ్రహించగలం. కానీ ఆ చిన్న పుస్తకం తినగా ఏమవుతుంది? చేదు కానీ తేనె కంటే మధురముగాను ఉండనని అన్నాడు. మనమైతే ఏం చేస్తాము? వాక్యం చదువుతాము, మన కడుపులో కొంత వెళ్తుంది, మన చెవుల్లో కొంత వెళ్తుంది, మన హృదయంలోకి కొంచెం వెళ్తుంది. కానీ బయటికి వెళ్ళేదే ఎక్కువ, మన హృదయంలో నాటుకునేదే కొంచెము. అది ఎలా ఉంటుంది? తేనె కన్నా మధురమైనది, జుంట తేనె దారాల కన్నా మధురమైనది అని అన్నాడు. కానీ మనం జుంట తేనె దారాల కన్నా మధురమైన దేవుని వాక్యము మన హృదయంలో ఎలా నింపుకుంటున్నాం? ఎప్పుడైనా ఒక్కసారి మనం గ్రహించామా? మనం చేదును గ్రహిస్తున్నామా? తేనెని మనము త్రాగుతున్నామా? యోహాను గారు ఏం చేస్తారు? పట్టు తేనె మిడతలయు తినేవారు. మనమైతే ఏం తింటున్నాము? మనం తినేది మనము మంచి ఆహారంనే తీసుకుంటున్నాం. కానీ అది ఏమై ఉండాలంటే మన జీవమునకును మన కడుపునకును కూడా మధురమైనది వలె ఉండాలి. అదే ఏంటది? దేవుని వాక్యము. ఆయన పాదములకు మన పాదములకు ఏమై ఉన్నది? వాక్యము దీపమై ఉన్నదని అంటున్నాడు. ఆది అందు వాక్యం ఉండేనని అన్నాడు. ఆ వాక్యము మన యొద్దనే ఉండేనని అంటున్నాడు. కానీ బైబిల్ అంతయు కూడా ఏమని చెప్పుచున్నది? ఆది అందు వాక్యం ఉండను, వాక్యమే దేవుని యొద్దను. అంటే ఈ వాక్యము దేవుని యొద్దనే ఉన్నది. ఈ వాక్యము ప్రతి ఒక్కరమును కూడా ఇది 5వ బోర ఊదినప్పుడు, బలిష్టమైన బోర ఊదినప్పుడు అది ఉరుముల వంటి శబ్దమును ఇవన్నీ కూడా కలిగి ఉన్నాయి. అంటే మనకి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిని బట్టి, ఇప్పుడున్న స్థితిని బట్టి మనం ఏ స్థితిలో ఉన్నామనేది మనము గ్రహించుకోవాలి. అనేకమైన భూకంపములు వచ్చినవి, అనేకమైన వరదలు వచ్చుచున్నవి, అనేక మంది కొట్టుకుపోతున్నారు. కానీ మారు మనసు పొందుచున్నారా? ఒక్కరైనాను దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నాడా? దేవుడు త్వరగా వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ఈలోపు మనం ఏమి కలిగి ఉండాలి? సిద్ధపాటుని కలిగి ఉండాలి. మన హృదయమును దేవునికి అర్పించుకునే విధంగా ఉండాలి. బుద్ధి కలిగిన కన్యకుల వలె మనము దివిటీలు పట్టుకుని దేవుని రాకడ కొరకు సిద్ధపాటుని కలిగి ఉండాలి. మన హృదయము దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇస్తే దేవుడు అప్పుడు మనకి రక్షణను దయచేస్తాడు. ప్రతి ఒక్కరికి కూడా మారు మనసును దయచేస్తాడు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండెను గాక. ప్రార్థించుకోండి. స్థుతులపైన ఆశీనుడైన దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నైనా. వినుచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి ప్రభువా మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వినుట ద్వారా ప్రభా విశ్వాసము కలుగుటకు సహాయం చేయ ప్రభా. అనేకమైన హృదయములను మార్చి ప్రభా, అనేకమైన వారిని ప్రభా రక్షించే భాగ్యం దయచే ప్రభా. మా శత్రువులు మిత్రువులను దీవించిన ఆయన ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించి మనం అడుగుచున్నాను నాయన ప్రభా.
నాయన బస్సులో వెలిచినటువంటి, రైల్లో వెలిచినటువంటి, హెలికాప్టర్లో, ఆటోల్లో, ట్యాక్సీలో వెలిచినటువంటి ప్రతి ఒక్కరిని వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాం ప్రభా. చిన్న బిడ్డలను దీవించిన, బాలికలని బాలింతలను దీవించిన ఆయన ప్రభా. గర్భిణీ స్త్రీలకు సులువైన కనుక దయచేయను ఆయన ప్రభా. విధవరాలను దీవించి విధవరాలు బిడ్డలను దీవిస్తానన్నావు నాయన ప్రభా. వారి కుటుంబంలో ఆశీర్వదిస్తానన్నావు నాయన ప్రభా. నేను ప్రతి ఒక్కరికి ప్రభా, ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన. వినుట ద్వారా మేము విశ్వాసము కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు హృదయములు మార్చు ప్రభా. నాయన నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకొనిచున్నాను నాయన ప్రభా. అనేకమైన ప్రభా నాయన ఆత్మలను రక్షించే భాగ్యము దయచే ప్రభువా. నేను ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభువా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభు, వారికి ఉద్యోగం దయచే ప్రభా. పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభు, పిల్లల కోసం దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. అప్పుల బాధలో ఉన్నారు ప్రభు, వారికి సరైన సహాయము చేయ ప్రభువా. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చిన ఆయన ప్రభా. మా దేశాలని మా సంఘాలని దీవించిన ఆయన ప్రభా. ఎమ్మెల్యేని ప్రెసిడెంట్ని పరిపాలించుచున్న ప్రతి ఒక్క బిడని ప్రభా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ఏ గృహంలో ఏ లోటుపాటు ఉన్నదో మాకు తెలియదు, కానీ నీకు తెలుసు నాయన ప్రభా. సమస్తమును చూచుచున్నవాడు నాయన, సమస్తమును ప్రభ ఎరిగి ఉన్నవాడు నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన. ప్రతి ఒక్కరికి నీ రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభ. నీకు వందనాలు నాయన ప్రభా. మేము మాకు తెలిసిన వారిని కానీ మాకు తెలియని వారిని కూడా దీవించాను ఆయన ప్రభా. నాయన ప్రభ, మాకు ఎంతోమంది నాయన ప్రభ తెలియని వారు ఉన్నారు ప్రభా. వారి గృహాలలో ఏమి లోటుపాటో మాకు తెలియదు నాయన ప్రభా. వారి లోటుపాటులను తీసివేయమని అడుగుచున్నాను ప్రభా. నీ సేవలో ప్రభా ఇంకను కొనియాడబడుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. నా కుటుంబము నిత్యము నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మా నిదినాహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. దుష్టు నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. వినుచున్న వారికి చూచుచున్న వారికి సదాకాలము నీ కృప తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.